అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకొని మిస్సాకు సేవకుని మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. यहाँ पर हमको मिलता है कि परमेश्वर ने जहाँ तक हमारी सहायता की है, ఇక్కడ మనము గమనించవచ్చు, దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేస్తూ వచ్చి ఉన్నాడు. और परमेश्वर ने 2024 में परमेश्वर ने हमको संभाला. దేవుడు మనల్ని 2024 సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడినటువంటి దేవుడు. क्योंकि इसमें बहुत साफ लिखा है, यहोवा ने परमेश्वर ने यहाँ तक हमारी सहायता की है. ఇక్కడ క్లుప్తంగా రాయబడి ఉన్నది, యెహోవా మనకు ఎంతగానో కాపాడినటువంటి సహకారిగా ఉంటూ నడిపించినటువంటి దేవుడని. अब इसी बात पर हमको बहुत अपने जीवन में फोकस करना चाहिए या विचार करना चाहिए. ఈ మాటలను బట్టి మనము మన జీవితాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మన స్థితిగతిని మనం ఎరిగినటువంటి వారముగా ఉండాలా. अगर वो सहायता न करता तो इजरायली लोग भी फिलिस्तीनियों पर जय नहीं पाते. ఒకవేళ దేవుడు అక్కడ సహాయం చేయకుండా ఉంటే ఆ యొక్క ఫిలిష్తీయుల చేతిలో వీళ్ళు ఓడిపోయేటువంటి వారు. अगर आपको आगे जाकर आप पढ़ोगे तो परमेश्वर ने ऐसा गरजा कि उस बादल के गरजने से वो फिलिस्ती डर के मारे भाग गए. ఇక్కడ మనం గమనిస్తే ఆ యొక్క వర్షము యొక్క ఉరుములు మెరుపుల ద్వారా వాళ్ళంతా కూడా భయపడి పారిపోయినటువంటి వారుగా ఉన్నారు. आइए इससे पहले आगे बढ़ेंगे, प्रार्थना करेंगे. రండి మనము ముందుకు ప్రవేశింపక ముందు మనం हम अपने उद्धारकर्ता प्यारे प्रभु यीशु मसीह के नाम से अपने पिता परमेश्वर के बड़े अनूठे सिंहासन के सामने आते हैं और हम परमेश्वर आपके बहुत आभारी और धन्यवादी हैं, इसलिए कि 2024 में आपने हमारी सहायता करके 2025 में हमको प्रवेश करवाया और ये फरवरी का महीना भी लगा, जनवरी भी आपने हमको संभाला. पिता इसके लिए हम धन्यवाद देते हैं. और सामुएल भविष्यवक्ता जो आपका दास है और उसने इस बात को रखा, एबेनेजर उस पत्थर का नाम रखा कि यहाँ तक प्रभु ने सहायता की, तो प्रभु वचन के देने में मेरी सहायता करें, आत्मा से परिपूर्ण करें, आत्मा का बड़ा अभिषेक दें, हर एक भाई बहन सुने समझें और आत्मा सच्चाई में होकर आपकी उपासना करें. इस धन्यवाद और विनती को अपने उद्धार करता प्रभु मसीह के नाम से चढ़ाते सुनो ग्रहण कर, आमीन. तो हम लोग यहाँ पर देख रहे हैं परमेश्वर के वचन में, ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని యొక్క వాక్యములో और बहुत ही स्पष्ट रीति से यहाँ पर लिखा गया है ఇక్కడ ఎంతో క్లుప్తంగా రాయబడి ఉన్నది कि परमेश्वर ने यहाँ तक हमारी सहायता की है. దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. और इसकी जो वर्ष है, वर्ष 10 पढ़े 10वीं आयत. ఇదే అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుకుంటే, హిందీలో ఎవరైనా దయచేసి చదవండి. 10वीं आयत 10వ వచనం. जल्दी जल्दी पढ़ो भाई, हिंदी में भी पढ़े. कोई नहीं है हिंदी वाला? సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేళ్ల మీదికి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తరుమువారు చేయగా వారు ఇశ్రాయేళ్ల చేత ఓడిపోయిరి. पढ़े. దయచేసి హిందీలో ఎవరన్నా చదివి వినిపించగలరు? हमेशा मेरे साथ कोई हिंदी पढ़ने वाला भी होना, कोई भाई ना. హిందీ 1 సాముయేల్ 7వ అధ్యాయము 10వ వచనము. हाँ,
परमेश्वर ने बड़े गरज के साथ फिलिस्तीनी सेना को घबरा दिया। దేవుడు పెద్ద ఉరుములతో ఆ యొక్క ఫిలిప్తీయులను బెదిరించినటువంటి వాడుగా ఉన్నాడు. और जब ये सब सामुएल भविष्यवक्ता और इजरायलियों ने देखा, हम तो लड़े भी नहीं, ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ఇశ్రాయేలీలు ఉండొచ్చు కానీ ఏమాత్రం భయపడలేదు. और कैसे ये इजरायली लोग यहाँ से, फिलिस्तीनी लोग यहाँ से भाग गए। फिलिस्तीनी लोग यहाँ से, ఫిలిప్తీయులు ఇక్కడ నుంచి పారిపోయినటువంటి వారుగా ఉన్నారు. और ऐसे भाग जाने के कारण, ఈ విధముగా పారిపోవడం ద్వారా, क्योंकि फिलिस्तीनी भी बड़े दम और खम के साथ आए थे, ఫిలిప్తీయులు కూడా ఎంతో వారు యుద్ధం చేయడానికి సిద్ధముగా బలంతో వచ్చినటువంటి వారు. और उन्होंने सोचा हम इजरायलियों को बुरी रीति से हरा देंगे। వాళ్ళు ఈ విధముగా ఆలోచించి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇశ్రాయేలీలను మేము ఏ విధముగానైనా వారిని ఓడించగలుగుతామని. और जिस तरीके से उन्होंने सोचा, उस तरीके से वो लोग इजरायलियों को हरा भी देते। వాళ్ళు ఏ విధముగానైతే ఆలోచించుకొని వచ్చిండ్రో ఆ విధముగా వారు ఇశ్రాయేలీలను ఓడించవచ్చు కూడా. लेकिन परमेश्वर ने ऐसा नहीं होने दिया, కానీ దేవుడు ఆ విధముగా జరగనివ్వలేదు. और फिलिस्तीनी की सारी सेना भाग गई। ఆ ఫిలిప్తీయుల యొక్క సైన్యం అంతా కూడా పారిపోయినటువంటి వారుగా ఉన్నారు. ये देखकर सामुएल भविष्यवक्ता इजरायलियों का मन धन्यवाद से भर गया। ఈ విధముగా చూసి ఆ యొక్క దినాన ఇశ్రాయేలీలందరూ కూడా ఎంతగానో సంతోషంతో ఆనందంతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. और इसलिए उन्होंने कहा कि यहाँ तक प्रभु ने, परमेश्वर ने हमारी सहायता की है, और उस पत्थर का नाम एबीनजर रखना। ఇందును బట్టి అక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా ఇంతవరకు దేవుడు మాకు సహాయం చేస్తూ సాకారుగా వచ్చి ఉన్నాడు కాబట్టి అక్కడ రాయిని నిలబెట్టి ఆ రాయికి ఎబినేజర్ అని పేరు పెట్టినటువంటి వారుగా ఉన్నారు. और उसका नाम एबीनजर रखना। ఆ యొక్క రాయికి ఎబినేజర్ అని పేరు పెట్టినటువంటి వారు. अब आप देखिए, एबीनजर का मतलब ये है गॉड हेल्प अस। ఎబినేజర్కు అర్థం ఏంటిదనగా దేవుడు సహాయము చేసి ఉన్నాడు. परमेश्वर हमारा सहायक बना, దేవుడు మనకు సహాయకారిగా ఉన్నాడు. और उनका दिल धन्यवाद से भर गया। ఆ వారి యొక్క హృదయం అంతా కూడా దేవునికి ధన్యవాదాలతో నింపినటువంటి వారు. अगर 2024 का साल देखें तो परमेश्वर की बड़ी दया हुई कि हम यहाँ तक पहुँचाए गए। 2024 సంవత్సరంలో చూస్తే దేవుని యొక్క దయా సంకల్పం ద్వారా మనల్ని ఇంతవరకు నడిపిస్తూ వచ్చినటువంటి దేవుడు. और कितने प्रकार से परमेश्वर हमारी सहायता करता है। ఎన్ని విధములుగా దేవుడు మనల్ని సహాయం చేస్తూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. अलग अलग तरीके से परमेश्वर हमारी सहायता और मदद करता है। అనేక విధముల ద్వారా దేవుడు మనకు సహకారిగా ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు. ना सिर्फ फिलिस्तीनियों से बचाता, కేవలము ఫిలిస్తీయుల నుంచి మనల్ని విడిపింపకుంటే, और किस प्रकार से परमेश्वर अपने लोग और उसकी संतान को कैसे संभालता है। దేవుడు తన యొక్క బిడ్డలను ఏ విధంగా కాపాడుతూ ఉంటాడు. और जिसके बारे में व्यवस्था विवरण 32वां अध्याय और उसकी 10वीं आयत, डेटरनॉमी चैप्टर 32 and verse 10 ద్వితీయోపదేశ కాండము पढ़े। हिंदी मिले तो हिंदी में पढ़ दो। उसने उसको जंगल में और सुनसान और गरजने वाले से भरी हुई मरुभूमि में पाया। उसने उसके चारों ओर रहकर उसकी रक्षा की और अपनी आँख की पुतली के समान उसकी सुधि रखी। हाँ, ద్వితీయోపదేశ व्यवस्था विवरण कितना 32वां अध्याय 10वीं आयत 32వ అధ్యాయము 10వ వచనము. ద్వితీయోపదేశ కాండము 32 10వ వచనము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాప వలె వారిని కాపాడెను. चारों ओर से परमेश्वर अपने लोगों की रक्षा करता है। ఈ 4 ప్రక్కల నుంచి దేవుడు వారిని కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు. एक तरफ से ही नहीं रक्षा करता, ఒక ప్రక్క నుంచి కాదు,
हमारे चारों तरफ से रक्षा करता మన है। దగ్గర ఉన్నటువంటి మన యొక్క నాలుగు ప్రక్కల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు. और अगर वो ऐसी रक्षा ना करे तो शैतान हमारे जीवन को कब से खत्म कर देता। ఆ విధముగా దేవుడు మనల్ని కాపాడకుంటే మన యొక్క జీవితాన్ని అపవాది ఎప్పుడూ నశింపచేసేటువంటి వాడు. और कहता वो आंख की पुतली के समान हमारे जीवन की रक्षा करता है। ఓ కనురెప్ప వలె కూడా దేవుడు మనల్ని మన జీవితంలో కాపాడుతూ నడిపిస్తున్నటువంటి దేవుడు. अगर आप देखेंगे आंख की तरफ अपनी उंगली को लेकर जाओ, మనము గమనిస్తే మన కంటి దగ్గరికి ఒక వేలును తీసుకొని వెళితే और जब ये उंगली को लेके जाओगे तो कई बार ये पल के झपक जाती है। ఈ మన వేలు కంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కనురెప్ప ఒక అక్కడ మూయబడుతూ వస్తుంది. तो ये सोचना चाहिए परमेश्वर किस प्रकार से हमारी रक्षा करता है। ఈ విధముగా మనం ఆలోచించాలా, దేవుడు మనల్ని ఏ విధముగా కాపాడుతూ వస్తున్నాడు. और इन सब के बदले में हम परमेश्वर को क्या देते हैं। మరి వీటి అన్నిటి నిమిత్తము మనము దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం? आप और मुझको एक बात को याद रखना चाहिए, మీరు మనమందరం కూడా ఒక విషయాన్ని మనం ये గమనించుకోవాలి. परमेश्वर चारों तरफ से रक्षा करता, దేవుడు నాలుగు ప్రక్కల నుంచి మనల్ని కాపాడుతూ आंख ఉన్నాడు. की पुतली के समान हमारे जीवन की रक्षा करता। ఏ కంటి రెప్ప వలె మన జీవితంలో మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు. तो इसके लिए दाऊद क्या कहता, भजन संहिता 103 और उसकी 1 और 2, ఈ విధముగా దావీదు చెప్తున్నాడు కీర్తన గ్రంథము Psalm 103 and verse 1 and 2। 102. हे मेरे मन यहोवा को धन्य कह, और जो कुछ मुझ में है वह उसके पवित्र नाम को धन्य कहे। हे मेरे मन यहोवा को धन्य कह, और उसके किसी उपकार को न भूलना। యెహోవా నా ప్రాణమా ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్టదినములు నీకు విముఖుడనై ఉండకుము, నాకు చెవి యొగ్గుము, నేను మొరలిడు వాడను త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. उसके किसी भी उपकार को नहीं भूलना। ఆయన చేసినటువంటి ఉపకారంలో దేనిని మరవకూడదు. वहाँ पर तुरंत सामुएल जो प्रभु का दास था, उसने एबीनेजर पत्थर रखकर उसे पत्थर रख के उसका नाम एबीनेजर दिया और कहा यहोवा ने यहाँ तक हमारी सहायता की है। అక్కడ దావీదు సమూయేలు దేవుడు సహాయం చేయడం ద్వారా అక్కడ ఆ యొక్క రాయిని నిలబెట్టి దానికి ఆ రాయికి ఎబినేజర్ అని పేరు పెట్టినటువంటి వారుగా ఉన్నాడు. अब आप देखिए, इस तरह दाऊद भी कहता परमेश्वर के किसी उपकार को नहीं भूलना। మరి ఇక్కడ దావీదు కూడా ఈ విధముగా అంటున్నాడు, దేవుడు చేసినటువంటి ఉపకారములో దేనిని మరవకూడదని. हर बात में परमेश्वर का धन्यवाद करें। ప్రతి విషయంలో దేవుణ్ణి మనము స్తుతించేటువంటి వారంగా ఉండాలి. हमारा मन उन 9 कोड़ियों के समान ना हो। మన యొక్క హృదయము ఆ యొక్క 9 మంది కుష్టి రోగుల మాదిరిగా ఉండకూడదు. और एक कोड़ी तो आया और परमेश्वर की ऊंचे सबसे उसकी स्तुति करी। ఒక్క కుష్టి రోగి మాత్రమే అక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతించినటువంటి వాడుగా ఉన్నాడు. और 9 कोड़ी नहीं आए। అక్కడ 9 మంది కుష్టి రోగులు రాని వారుగా ఉన్నారు. हम प्रिय भाइयों बहनों, हम कितना ज्यादा परमेश्वर का दिल से धन्यवाद करते हैं। సోదరి సోదరులారా, మనము మరి మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటే మనము ఎంతమంది దేవుణ్ణి మనము ఆరాధించేటువంటి వారుగా ఉన్నాము, ఎంతమంది దేవుణ్ణి స్తుతించేటువంటి వారుగా ఉన్నాము. परमेश्वर किस धन्यवाद को पसंद करता है। దేవుడు ఏ విధమైనటువంటి ఆ యొక్క స్తుతిని కోరుకుంటూ ఉన్నాడు. ऐसा नहीं ये भाई धन्यवाद कर रहा तो वो पीछे वाला भाई कर रहा, ये बहन धन्यवाद कर रही तो ये धन्यवाद कर रहे। ये एक प्रकार का फॉर्मेलिटी, एक नियम और विधि को नहीं पूरा करना है। దేవుడు ఈ విధమైనటువంటి ఆరాధన కోరటం లేదు. ముందు ఉన్నటువంటి సహోదరుడు ఆరాధించిండు, వారిని చూసి ఎనికి వారు ఆరాధించిండు, లేదా ముందు పక్కన ఉన్నటువంటి సిస్టర్ ఆరాధించడం ద్వారా ఆ సిస్టర్ను చూసి ఎనికి పక్క ఉన్నటువంటి ఆరాధించినటువంటి సిస్టర్లు ఆ విధమైనటువంటి ఆరాధన దేవుడు ఏమాత్రము కోరడం లేదు. యోహన్నా 4:24 యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. इस तरीके से हर भाई बहनों को प्रभु का धन्यवाद करना चाहिए. ఈ విధముగా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా ఉండాలా. परमेश्वर आत्मा है और अवश्य है कि उसकी आराधना करने वाले आत्मा और सच्चाई से आराधना करें। దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను.
आप देखें परमेश्वर आत्मा अवश्य अवश्य लिखा है कि जरूरी है उसके जो लोग हैं आत्म सच्चाई से ही उसकी आराधना करे। यदि आपके जीवन में न आत्मा है न सच्चाई है और प्रभु के संग बराबर नहीं चल रहे तो ऐसे भाई बहन धन्यवाद करने का कोई भी मीनिंग नहीं है। ఈ విధంగా దేవుడు ఆత్మ గనుక ఆయనను నిజముగా ఆత్మతోనూ ఆయనను ఆరాధించేటువంటి వారముగా మనం ఉండాలా। हाँ, तो इन बातों को हमको याद रखना चाहिए और आगे हम देखेंगे कैसे कैसे परमेश्वर हमारी सहायता करता है। ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాము। దేవుడు ఏ ఏ విధముగా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు। व्यवस्था विवरण उसका पहला अध्याय और उसकी 31वीं आयत। व्यवस्था विवरण उसका पहला अध्याय और उसकी 31वीं आयत। तुम्हारा परमेश्वर यहोवा जो तुम्हारे आगे आगे चलता है वो आप तुम्हारी ओर से लड़ेगा जैसे कि उसने मिस्र में तुम्हारे देखते तुम्हारे लिए किया। तो व्यवस्था 1 का 31 है ये। ద్వితీయోపదేశకాండం 1:30। क्यों सिस्टर? अरे Deuteronomy chapter 1 and verse 31। फिर तुमने जंगल में भी देखा कि जिस रीति कोई पुरुष अपने पुत्र को उठाए चलता है उसी रीति हमारा परमेश्वर यहोवा हमको इस स्थान पर पहुंचने तक उस सारे मार्ग में जिसे हम आए हैं उठाए रहा। अब यहाँ पर देखें कि जैसा कोई बाप अपने बच्चे को लेकर चलता है, अब बाप जो अपने बच्चे को लेकर चलता है तो हर प्रकार से वो बच्चे को बड़े संभाल कर उठाकर उसे किसी प्रकार की तकलीफ ना हो ऐसा लेकर चलता है। ఇక్కడ మనం గమనిస్తే తండ్రి తన కుమారుని ఏ విధముగా నడిపిస్తున్నాడో మనం గమనించవచ్చు। अब आप देखिए कि कहता जैसे कोई बाप अपने बच्चे को उठाता। చూడండి తండ్రి ఏ విధముగా తన కుమారుని ఎత్తుకుంటాడో। बाप का मन बच्चे के प्रति लगा रहता है। తండ్రి యొక్క మనస్సు అంతా కూడా కుమారుని వైపు ఉంటుంది। मेरा बच्चा जो मेरी गोद में इसको किसी प्रकार की तकलीफ ना हो। నా యొక్క కుమారుడు నా ప్రక్కన ఉన్నంత వరకు ఏ విధమైనటువంటి అపాయము తగలకూడదని आपको और मुझको भी परमेश्वर ऐसे उठाए लिए चलता है। దేవుడు మనల్ని కూడా ఆ విధముగా మనల్ని తన ప్రక్కన ఎత్తుకొని నడిపించేటువంటి और దేవుడు। वो नहीं चाहता कि मेरे बच्चों को तकलीफ हो। ఆయన ఏ విధంగా కూడా ఆలోచించడు నా బిడ్డలకు ఏమాత్రము అపాయము కలగకూడదని। तो भाइयों बहनों कितना प्रभु का प्रेम है। సహోదరులారా దేవునికి మన పైన ఎంత ప్రేమ ఉంది। परमेश्वर कहता आप मेरे पुत्र हो, దేవుడు అంటున్నాడు మీరు నా मेरी కుమారులు, संतान हो, మీరు నా సంతానము, तुम्हें कुछ हानि ना हो, మీకు ఏ విధమైనటువంటి मैं అపాయం तुम्हें बड़े संभाल के लेके चल रहा हूँ। నేను మిమ్మల్ని ఎంతగానో కాపాడుతూ నడిపిస్తున్నాను। इसके बदले में प्रभु को हम क्या देते हैं? దీనికి మనము దేవునికి ఏమి ఇస్తున్నాము? रात और दिन कोई ऐसा संभालने वाला हो या ऐसा बॉडीगार्ड हो, उसको हम क्या देंगे? మనల్ని ఈ విధముగా రాత్రింపవలు కాపాడుతూ మనకు ఒక బాడీగార్డ్గా ఉన్న సందర్భంలో మనం వారికి ఏమి ఇవ్వగలుగుతాము? बड़े बड़े नेताओं के लिए बड़े बड़े कमांडो रहते हैं। ఏ పెద్ద పెద్ద ఆ యొక్క అధికారులకు మరి ఒక బాడీగార్డు ఉంటూ ఉంటారు, కమాండ్లు ఉంటూ ఉంటారు। लाखों रुपए की उनकी पेमेंट्स होती है। ఆ యొక్క బాడీగార్డులకు 1 లక్షల వరకు జీతాలు ఉంటాయి। प्रभु हमारी रक्षा बॉडीगार्ड से बढ़कर करता है। దేవుడు మనల్ని ఆ యొక్క బాడీగార్డ్ కన్నా కూడా ఎక్కువ మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు। ऐसे प्रभु को हम क्या देते हैं? అలాంటి దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? हमारा काम है दिल से प्रभु को धन्यवाद करें। మన యొక్క పని మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా ఉండాలా और उसकी स्तुति करें। ఆయనను మనం స్తుతించేటువంటి వారముగా ఉండాలా। और शाम एक और हम देखेंगे भजन संहिता ఇంకో విషయాన్ని మనం చూద్దాం, కీర్తన గ్రంథము और 68 68 and verse 19। 68వ అధ్యాయము 9వ वो వచనం। किस प्रकार के बोझ को परमेश्वर उठाता है? ఏ విధమైనటువంటి భారంతో దేవుడు మనల్ని ఎత్తుతూ ఉంటాడు? किस प्रकार का बोझ? ఏ విధమైనటువంటి బరువు? आज कितने लोग इस प्रकार के बोझ से दबे हुए रहते हैं? ఎంతమంది ఈ యొక్క బరువుతో అణిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు? बड़े आप 68 का
धन्य है प्रभु जो प्रतिदिन हमारा बोझ उठाता है, वही हमारा उद्धारकर्ता परमेश्वर है। हाँ। अब क्या लिखा वहां पर 68 के 19 में, वो प्रतिदिन हमारे बोझों को उठाता है। ప్రతి దినము బరువును ఎత్తే వంటి వారుగా ఉన్నాడు। कौन से प्रकार के बोझों को उठाता है? ఏ విధమైనటువంటి బరువు? मुझे बताओ, आप बताओ। अरे भाई लिखा ना, प्रतिदिन प्रभु बोझ उठाता। कौन सा बोझ उठाता है? पाप का तो ले लिया हमने, उद्धार पा लिया, और क्या बोझ है? దేవుడు మనకైతే రక్షణ అనుగ్రహించినాడు। ये इतना ఏ बड़ा విధమైనటువంటి बोझ है जिसको दुनिया का कोई भी व्यक्ति नहीं उठाएगा। ఇలాంటి భారాన్ని మరి లోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఎత్తని వారుగా ఉన్నారు। आपके दिमाग में चिंता चल रही है, మన యొక్క ఆ హృదయంలో ఏ విధముగా ఒక ఆలోచనలో ఉన్నటువంటి వారుగా ఉన్నాము। अंदर सोच विचार चल रहे हैं, మన యొక్క హృదయంలో ఏదో ఆలోచించేటువంటి వారుగా ఉన్నాము। भविष्य की चिंता के विचार चल रहे हैं। ఈ లోకంలో ఉన్నటువంటి విషయంలో చింతించేటువంటి उन వారుగా चिंताओं ఉన్నాము। को कोई हल नहीं कर सकता। మరి ఆ చింత నుంచి ఎవరు దూరపరిచేటువంటి వారు కారు। पैसे के कर्जे की चिंता चलती है, మనము ఒకవేళ అప్పులో ఉన్నటువంటి ఆలోచనలో ఉండొచ్చు, खाने पीने की चिंता चलती ఒక है। తిండి విషయంలో చింత ఉండొచ్చు। वो कब उठाता बोझ? అలాంటి సమయంలో ఎప్పుడు कब బరువు उठाता? ఎత్తగలుగుతాము? जल्दी बोलो भाई, आप फिर पढ़ते नहीं बाइबल या सुनते भी नहीं हो। आप प्रतिदिन डेली, ప్రతి దినాన్ని దేవుడు ఆ యొక్క భారాన్ని ఎత్తేటువంటి వారుగా ఉన్నారు। ये नहीं कि साल के आखिरी में 31 दिसंबर का दिन बोझ उठाएगा। ఈ ఒక సంవత్సరము చివరి రోజున 31వ తేదీన అని కాదు, प्रतिदिन के बोझों को उठाता है। ప్రతి రోజు మన యొక్క భారాన్ని ఎత్తేటువంటి దేవుడు प्रभु आपके बोझ से आपको हल्का कर देगा। మన యొక్క భారాన్ని అంతటిని తగ్గించేటువంటి దేవుడు आपकी चिंताओं को दूर करेगा, మన యొక్క ఆలోచన యావత్తు ఆయనను సఫలపరిచే आंधी దేవుడు तूफानों को दूर करेगा, మనలో ఉన్నటువంటి ఆ యొక్క समस्याओं భయంకరమైనటువంటి को दूर करेगा, మనలో ఉన్నటువంటి సమస్యలు దూరపరిచే దేవుడు गहरी चिंताओं में उसको भी दूर करेगा। లోతైనటువంటి ఆలోచనల నుంచి దూరపరిచే దేవుడు। परमेश्वर क्या चाहता है? దేవుడు ఏం కోరుచున్నాడు? मेरे बच्चों को ब्लड प्रेशर नहीं होना चाहिए। నా యొక్క బిడ్డలకు ఎలాంటి ఆ యొక్క బీపీ రాకూడదని దేవుడు ఆశ क्योंकि కలిగినటువంటి ब्लड వాడు। प्रेशर किसको होता है? ఆ యొక్క బీపీ ఎవరికి వస్తుంది? जो बहुत चिंता करते हैं। ఎవరైతే ఎక్కువ ఆలోచన చేస్తారో వారికే आप వస్తుంది। देख लीजिए, మీరు గమనించండి, बीपी जो होता है चिंता करने वालों को होता है। బీపీ ఎవరికి వస్తుంది? ఎక్కువ ఎవరైతే ఆలోచిస్తారో వారికే आपको వస్తుంది। प्रभु ऐसी भयानक बीमारी से बचाना चाहता है। దేవుడు అలాంటి భయంకరమైనటువంటి వ్యాధి నుంచి మనల్ని కాపాడేటువంటి దేవుడు। कब चिंता करता है? మనము ఎప్పుడు ఆ యొక్క కబ్ చింత ఆలోచించేటువంటి కర్తా? వారుగా ఉంటాము। कब चिंता करता? जल्दी बोलो, टाइम भी हो रहा है। తొందరగా చెప్పాలా మరి మనం ఎప్పుడు ఆలోచిస్తున్నాము? प्रतिदिन। ప్రతి రోజు కూడా। साल के कितने दिन होते हैं? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు। आप प्रतिदिन मतलब 365 दिन की चिंता, हर दिन की चिंता प्रभु उठाता है। అంటే 365 రోజులు అంటే ప్రతి రోజు కూడా దేవుడు మన గురించి చింతించేటువంటి దేవుడై ఉన్నాడు। चिंता ही नहीं उठाता, चिंता का समाधान भी करता है। కేవలము చింతించడమే కాదు గాని మనం చింతించేటువంటి ప్రతి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు। यूट्यूब में कितने ब्राह्मण लोगों की गवाही आती है। యూట్యూబ్ లో మనం గమనిస్తే ఎంతో మంది బ్రాహ్మణులు ఈ విషయం గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారు। ऐसी बीमारी में थे, ఇలాంటి వ్యాధిలో ఉన్నటువంటి వారు डॉक्टर ने कहा 1 महीने में तुम मरी जाने वाले हो। నువ్వు ఒక నెలలో నువ్వు చనిపోతావు, इस बीमारी का कोई इलाज नहीं है। ఈ యొక్క వ్యాధికి ఏమాత్రము స్వస్థత లేదు। जो कुछ जिसको बोलना बोल दो, నువ్వు ఎవరికి చెప్పుకోవాలనో చెప్పుకో। और उसी बीच में कोई सेवक, प्रभु का सेवक जाता है, మరి అలాంటి సందర్భంలో దేవుని దాసుడు అక్కడికి వెళ్తాడు, और उसके लिए प्रार्थना करता है। అతని గురించి ప్రార్థిస్తాడు। उसी दिन से उसकी बीमारी ठीक होने ఆ लगती వారి है। యొక్క హృదయంతో వారి యొక్క ఆరోగ్యం పూర్తి కుదుట పడుతూ వచ్చింది। और ये देखकर दिल उसका इतना खुशी से भर जाता। అది గమనించి వారి యొక్క హృదయము ఆనందంతో నిండింది। डॉक्टर तो कहते तुम मरने वाले थे, డాక్టర్ అయితే చెప్పి ఉన్నాడు నువ్వు చనిపోతావని, अब तुम नहीं मरोगे। ఇప్పుడు నువ్వు చనిపోవు। उसके जीवन की चिंताओं को प्रभु ने दूर कर दिया। వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ये हमारा परमेश्वर है, దూరపరిచిండు। ये हमारा దేవుడు మన परमेश्वर దేవుడు, है। ఈయన మన దేవుడు। और दिस इज अवर गॉड।
ఈయన మన పరమేశ్వర ये దేవుడు सामर्थी परमेश्वर ఈ है। మనల్ని కాపాడేటువంటి దేవుడు नथिंग इज इम्पॉसिबल फॉर गॉड। మనల్ని ఏమాత్రం వదలకుండా మనల్ని प्रभु కాపాడేటువంటి के लिए దేవుడు कोई भी काम कठिन नहीं है। దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు। और बिलाप गीत 3 और उसकी 22वीं आयत पढ़ेंगे और मैं समाप्त करूंगा। విలాపుల గ్రంథము 3 का 22-23 पढ़ेंगे और समाप्त करूंगा। 3:22-23 क्या लिखा? पढ़ो भाई, हिंदी में जरा ऊंची आवाज से पढ़ा करो। प्रतिप और वह नहीं होती है रहती है, हाँ। तेरी सच्चाई महान है, मेरे मन ने कहा। घोर को उसकी करुणा नहीं होती है। ఆయన ప్రతి విషయంలో కాపాడేటువంటి దేవుడు। और हम मिट नहीं गए, ये परमेश्वर की महाकरुणा का फल है। మనము ఏమాత్రము నశించకుండా దేవుని కృపై ఉన్నది। आज जितने विश्वासी भाई बहन यहाँ बैठे हैं, ఎంతమంది ఇక్కడ విశ్వాసులు అయినటువంటి ఆ సహోదరులు సహోదరులు కూర్చు ఉన్నారో, हम एक्सीडेंट में खत्म हो जाते, మనము ఆ యొక్క ప్రమాదంలో और बीमारी చనిపోయేటువంటి में खत्म हो जाते, మరి అనారోగ్యంలో చనిపోయేటువంటి कोई వారుగా ఉన్నాం। समस्या में हमारा जीवन समाप्त हो जाता। కొన్ని మన యొక్క జీవితంలోని సమస్యల ద్వారా మనం ये చనిపోయేటువంటి प्रभु की వారుగా ఉన్నాం। महाकरुणा का फल है। ఇది దేవుడు ఇచ్చేటువంటి యొక్క కాపాడేటువంటి దేవుడు। हम मिट नहीं गए। మనము ఏమాత్రము మనం నశించలేదు। भाई बहनों, సోదరి సోదరుడా, हम यहाँ पर बैठे हैं, మనం ఇక్కడ కూర్చున్నాము, ये प्रभु की बड़ी दया है। ఇది దేవుని కృపై ఉన్నది। आपको मालूम है करुणा आया था 2019 में, మనకందరికీ తెలిసిన విషయమే 2019లో कितना కరోనా भयानक था వచ్చినది। वो, ఎంత భయంకరమైన దినములు, लेकिन प्रभु ने हमको बचाया। కానీ దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు। हम आज भी जीवित हैं। ఈ దినాన మనం బ్రతికి ఉన్నాము దేవుని ये కృప किसकी ద్వారా। बड़ी दया है? ఇదంతా కూడా దేవుని కృపై ఉన్నది। परमेश्वर की बड़ी दया। ఇది దేవుని యొక్క కృపై ఉన్నది। इसके बदले में हम प्रभु को क्या दे सकते हैं? ఈ యొక్క విషయంలో మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం? आत्म सच्चाई से हम प्रभु का धन्यवाद करें। మనము ఆత్మతోను సత్యంతోను దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా ఉండాలి। इतना ही करें कि हम आत्म सच्चाई से उसकी स्तुति करें। కేవలము ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించేటువంటి వారంగా ఉండాలా। परमेश्वर अपने वचन पर आशीष। దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించునుగా।